దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలండి, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ఎన్నో వాక్య సందేశాలు విని ఉంటాము. అయితే ఈరోజు నా హృదయంలో ఒక వేదనతో కూడిన ఆ వాక్య సందేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశతో వచ్చాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు అక్కడ శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా అక్కడ ఉండనప్పుడు యేసు ప్రభుని మేము చూసామన్నప్పుడు నేను నమ్మను, యేసు ప్రభుని చూసి ఆయన పక్కలో వేలుపెట్టి చేతిలో నేను వేలుపెట్టి తిప్పితే కానీ నేను నమ్మను అని చెప్పాడు. యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుతో జీవిస్తూ యేసు ప్రభుతో భోజనం చేస్తూ ఉండినటువంటి వ్యక్తి యేసే గురించి ఇలా అపనమ్మకంగా మాట్లాడుతున్న ఆ సందర్భము నాకు గుర్తొచ్చిందండి. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆయనతో ఉండి ఆయనను నమ్మనంటున్నాడు. ఆయన చెప్పిన ఆ మాటలు కూడా గుర్తు చేసుకోలేకపోతున్నాడు. యేసు నేను తిరిగి లేస్తానని 3 దినాలైనాక నేను లేస్తానన్న ఆ మాట కూడా గుర్తులేదు. నేను నమ్మను అంటూ ఉన్నారు. అన్నప్పుడు 8 మంది 26వ వచనంలో చూస్తే 8 దినములైన తర్వాత శిష్యులందరూ లోపలే ఉన్నారు, తలుపులు మూయబడి ఉన్నాయి. యేసు వచ్చి నిలిచి మీకు సమాధానము కలుగును గాక అంటున్నాడు. ఈరోజు మీరు ఇంటిలో సమాధానం లేక ఈ మాటలు వింటుంటే ఈరోజు కూడా యేసు ప్రభు నీకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు నీతోనే ఉన్నాడు, నీ మధ్యలోనే ఉన్నాడు, సమాధానము కలగజేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. తోమాను చూసి అంటున్నాడు ప్రభు, ఇటు చాచి నా చేతిలో చూడును, నీ చేయి చాచి నా పక్కలో ఉంచుము, అవిశ్వాసివిగా అవిశ్వాసివై ఉండము. తోమాతో మాట్లాడుతున్నప్పుడు తోమ వేలు పెట్టి చూడన్నప్పుడంట, వేలు పెట్టి చూసినప్పుడంట యేసయ్య గాయాలన్నీ పచ్చిగా ఉన్నాయంట. ఆ గాయాలన్నీ ఇంకా ఏవి కాలేదు. ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసి త్యాగాన్ని చేసి తిరిగి లేచి చనిపోయి తిరిగి లేచిన దేవుడిని ఇంకా మనం గాయాలు రేపుతున్నామేమో, మన పాపాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా, మన ఒక బిహేవియర్ ద్వారా దేవుణ్ణి మనం ఇంకా గాయం రేపుతున్నామేమో. తోమా అయితే అవిశ్వాసంతో మాట్లాడుతూ అపనమ్మకంతో మాట్లాడుతున్నాడు. కానీ ఎన్నో ఇయర్స్ నుంచి రక్షణ మనసు పొందుకొని దేవుణ్ణి తెలుసుకొని ఇంకా నువ్వు దేవునికి దూరమై బ్రతుకుతూ ఉంటే ఈరోజు ఈ మాటలు నీ కొరకే. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులని చెప్తున్నారు. చూసి నమ్మిన, నా పక్కలో వేలు పెట్టి చూసి నమ్మినావు, కానీ చూడక నమ్మువారు ధన్యులన్నారు. మనం ఎంత ధన్యులమండి. ఆయనను చూడకుండా అప్పుడు నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాం. ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్తాం. మన పాపములన్నింటినీ కూడా ఆయన మోసాడని, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం చేరుతామని, ఆ పాపం మన పాపాలని ఆయన కడిగి పవిత్రపరిచి సిలువను బలియాగమైందని నమ్ముతూ విశ్వసిస్తున్నాము. ఆయన వస్తాడన్న విశ్వాసం ఉంది. తిరిగి ఆయనతో కూడా మనం వెళ్తామన్న విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం. కాబట్టి దేవుడు అన్నాడు, చూసి నిన్ను విశ్వసించలే కానీ చూడక నమ్మవారు ధన్యులు అన్నాడు. ఈయన పక్కలో వేలు పెట్టి, మరి ఇక్కడ పక్కలో వేలు పెట్టి చూస్తే, మరి నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానన్నా. కానీ ఆయన ఏమంటాడు తెలుసా, నేను నిన్ను అరచేతులలో చెక్కి ఉన్నాను అంటున్నాడు. మనమేమో వేలు పెట్టి చూస్తామంటే ఆయన అంటున్నాడు నేను అరచేతులలో చెక్కి ఉన్నాను అంటుండు. హల్లెలూయా.